జై శ్రీరామ్. ఓ రామప్రభు, చిత్రకూట పర్వతము మీద జరిగిన వృత్తాంతము సీతాదేవి నాకు ఇట్లా చెప్పింది. ఆమె చెప్పింది చెప్పినట్లుగా చెబుతున్నాను, వినవలసింది. సీతాదేవితో కూడా నీవు నిద్రపోతూ ఉండగా ముందుగా ఆమెకు మెలకువ వచ్చింది. అప్పుడు ఒక కాకి వచ్చి ఆమె స్తనాంతరములో గీరింది. అప్పుడు నీవు ఆమె తొడ మీద తలపెట్టుకొని నిద్రపోతున్నావు. ఆ కాకి పదే పదే వచ్చి ఆమెను గీరడము మొదలుపెట్టింది. ఆ నెత్తురుకు తడిసి నీవు నిద్రలేచావు. సీతాదేవి స్తనాంతరముల నుండి రక్తము కారడము నీవు చూచి క్రుద్ధుడైపోయి తాచుపాము బుసలు కొట్టేలా నీవు నిట్టూర్పులు వీడుస్తూ, ఓ భీరు, నీ స్తనాల మధ్య గీరిన వాడెవడు? కోపముతో రేగిన 5 తలల పాముతో ఆటలాడదలుచుకున్నవాడెవడు అని అడుగుతూ చెరచెర 4 వైపులా చూచి సీతాదేవికి ఎదురుగుండా నెత్తురు మరకలతో ఉన్న కాకిని నీవు చూశావు. ఆ కాకి దేవేంద్రుడి కొడుకు. పర్వత ప్రాంతాలలో వాయువేగముతో తిరుగుతూ ఉండేవాడు. ఓ మహాబాహు, నీవప్పుడు కోపంతో కన్నులెర్ర చేసినావు. నీకు క్రూరమైన ఆలోచన పోయింది. నీ దర్భాసనములో నుంచి ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించి వదిలిపెట్టావు. అప్పుడు ఆ దర్భకర్ర ప్రళయ కాలాగ్నిహోత్రము వలె జ్వలిస్తూ ఆ కాకికి ఎదురుగుండా పోయింది. ఆ కాకిని వెంబడించినది. అంతటా ఆ కాకి ముల్లోకాలు తిరిగింది. తండ్రి అయిన దేవేంద్రుడు ఆ కాకిని కాపాడలేకపోయాడు. దేవతలు, మహర్షులు కూడా ఆ కాకిని కాపాడలేకపోయారు. ఎక్కడికి పోయినా తనను కాపాడేవారెవరూ లేక ఆ కాకి చివరికి నీ దగ్గరకే చేరింది. నీవే శరణ్యుడవనుకుంది. తనను కాపాడమంటూ నిన్ను శరణు వేడింది. చంపివేయవలసిన అపరాధము చేసింది. అయినప్పటికీ నీవు దానిని దయతో కాపాడినావు. బ్రహ్మాస్త్రము వ్యర్థమైపోకూడదు కనుక నీవు ఆ కాకి కుడికంటిని కొట్టివేసి వదిలిపెట్టావు. అప్పుడు ఆ కాకి నీకు, నీ తండ్రి దశరథ మహారాజుకు నమస్కారములు చెప్పి దాని దారిన అది పోయింది. జై శ్రీరామ్.